హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదండి. మేము అరౌండ్ నైట్ 12 o'clockకి కాశీలో అయితే దిగామండి. అక్కడి నుంచి అయితే మేము ఆటోతో మా హోటల్ అయితే రీచ్ అయ్యాము. మేము హోటల్ ఎక్కడ తీసుకున్నామంటే లక్సా రోడ్లో తీసుకున్నామండి. అక్కడి నుంచి మనకి టెంపుల్ అనేది 1.5 kilometers దూరంలో అయితే ఉంటుంది. సో మేము అక్కడ నియర్ బై ఉంది కాబట్టి అక్కడ తీసుకున్నాము. చాలామంది సైకిల్ స్వామి ఆశ్రమంలో కానీ లేదంటే శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమంలో కానీ తీసుకుంటారు కదండి. అవి ఎక్కడ ఉంటాయంటే పాండే హవేలీ దగ్గర ఉంటాయండి. అంటే ఇంచుమించు కేదార్ ఘాట్ దగ్గరలో ఉంటాయి అన్నమాట. సైకిల్ స్వామి ఆశ్రమం కానీ శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం ఈ రెండు అక్కడే ఉంటాయండి. ఈ రెండింటికి 200 meters డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి కేదార్ ఘాట్ ఒక 400 meters డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి కూడా సేమ్ టెంపుల్కి షార్ట్ కట్ ఉంటుంది. సందుల్లోంచి వెళ్ళాలి. అక్కడ కూడా ఒక 1.6 kilometers దూరంలో అయితే టెంపుల్ అనేది ఉంటుందండి. మేమున్న ప్లేస్ నుంచి కూడా సేమ్ 1.5 kilometers దూరంలోనే మాకు టెంపుల్ అనేది ఉంది. సో మేము ఇక్కడైతే తీసుకున్నాము. మేమున్న ప్లేస్ లక్సా రోడ్లోనే చాలా ఆశ్రమాలు ఉన్నాయి, ఇంకా హోటల్స్ ఉన్నాయి. అక్కడ కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి. మీరు కావాలి అనుకుంటే కేదార్ ఘాట్ నియర్ బై సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గరైనా తీసుకోవచ్చు, లేదంటే ఈ లక్సా రోడ్ దగ్గరైనా తీసుకోవచ్చు. ఎక్కడ అనేది మీ ఇష్టం. మేమైతే ఈరోజు మార్నింగే నైట్ 12 o'clock వచ్చాం కాబట్టి మార్నింగే లెగడానికి కొంచెం ఇబ్బంది అయింది. 7:30 అయిపోయిందండి. మేము ఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కంపల్సరీగా కాశీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ కాశీ విశ్వనాథుని దర్శించుకునే ముందు కాలభైరవుడిని దర్శించుకోవాలండి. కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాత మాత్రమే మనం విశ్వనాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. సో మేము మార్నింగే ఇలా కాలభైరవ టెంపుల్కి అనేది వచ్చేసాము. అక్కడి నుంచి మా హోటల్ దగ్గర నుంచి ఇదైతే ఒక 3 kilometers దూరంలో ఉంది. అందుకని మేము ఆటో మాట్లాడుకున్నామండి. మేము టోటల్గా 11 members వెళ్ళాము. అందుకని 2 autos మాట్లాడుకున్నాం. ఈచ్ ఆటో 200 ఛార్జ్ చేశారు. అదే ఎర్లీ మార్నింగ్ మనం 5 to 6 మధ్యలో వస్తే కనుక మనకి కాలభైరవ టెంపుల్ ఆర్చ్ ఉంటుందండి. నియర్ బై ఆర్చ్ లోపలికి తీసుకెళ్ళిపోతారు, నియర్ టెంపుల్ డ్రాప్ చేస్తారు. అదే మనకి 6 దాటేసిందంటే కనుక మనకి లైన్ క్యూ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో ట్రాఫిక్ బట్టి ఆటోస్ అయితే లోపలికి అలౌ చేయరండి. సో ఆటో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మనకి నియర్ బై ఎక్కడైతే ఉంటుందో అక్కడ డ్రాప్ చేసేస్తారు. మమ్మల్ని అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ డ్రాప్ చేశారండి, ఆర్చ్ దగ్గర కాకుండా. అక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఇక్కడ నుంచి బై వాక్ మేము టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇదే కాలభైరవ టెంపుల్ అనమాట. ఇందాక చూసారు కదండి లైన్ అనేది ఎంత పెద్దగా ఉందో. మీరు ఏ టైంలో వెళ్ళినా ఇంచుమించు కాలభైరవ టెంపుల్ అనేది ఎప్పుడు చాలా క్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. మీరు స్లిప్పర్స్ అవి కూడా ఎక్కడైనా పెట్టుకోవాలి అంటే కనుక వాళ్ళ దగ్గర కంపల్సరీగా పువ్వులో లేకపోతే దండలో ఏవో ఒకటి తీసుకోవాలి. తీసుకుని చెప్పులు పెట్టుకోవాలి. చెప్పులకి ఏం ఛార్జ్ చేయరు. ఆ ఫ్లవర్స్కి వాటికే ఛార్జ్ చేస్తారండి. అలా ఛార్జ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి ఇదేనండి కాలభైరవ టెంపుల్. కాలభైరవ టెంపుల్ ముందరే ఒక చిన్న టెంపుల్ చూసారు కదా, దాంట్లో నాకు తెలిసి రాముడు సీత అని నేను అనుకుంటున్నాను. అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి రాగానే మనకి కెమెరా అనేది లోపలికి అలౌ చేయట్లేదండి. సో అందుకనే బయట టెంపుల్ ఒకటే తీశాను నేను. కాలభైరవ దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ అమౌంట్ ఇస్తే కనుక వాళ్ళు నెమలి పించాలు లాంటివి ఒక దాంతో ఇలా దిష్టి తీసి మనం వెనకాల కొడతారండి. కావాలంటే అది కూడా మీరు చేయించుకోవచ్చు. అక్కడి నుంచి మాకు దర్శనం అయితే బాగానే కంప్లీట్ అయిపోయింది, ఫాస్ట్గానే అయిపోయిందండి. మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. కాశీలో ఎక్కడ చూసినా అడుగడుగున దేవాలయాలు ఉంటాయండి కంపల్సరీగా. మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా వే అనేది బోర్డ్స్ అనేవి సైన్ బోర్డ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఈజీగానే ఉంటుంది. లేకపోతే అక్కడ ఎవరిని అడిగినా సరే మనకి ఈజీగా చెప్తారనమాట వే అనేది. అసలు ఈ కాలభైరవ స్వామి మనకి కాశీ ఎలా వచ్చారు, ఫస్ట్ ఈయన్నే ఎందుకు దర్శించుకోవాలి, దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం చూద్దామండి. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మ 5వ తలను ఖండించాడు. దానితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంతకు నిలిచాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల బ్రహ్మ హత్య పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చెయ్యి అని శివుడు సలహా ఇచ్చాడు. కాలభైరవుడు క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. అన్ని క్షేత్రాలు పర్యటించాడు. కానీ తనకి సోకిన పాపం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనను ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు కాలభైరవ, నీవు శివుని పుత్రువు కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగుపెట్టిన బ్రహ్మహత్యా పాతకం భస్మం అవుతుంది అని సలహా ఇచ్చాడు. దీనితో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు.
కాశీ చేరుకోవడంతో బ్రహ్మహత్య పాతకం తొలగిపోయింది. తరువాత బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. కపాలం పూడ్చిపెట్టిన చోటనే ఏర్పడిన తీర్థమే ఈ కాశీక్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం. తర్వాత కాలభైరవుడిని చూసిన శివుడు భక్తుల చేసిన పాపముల అన్నిటినీ నువ్వు తినేసి భక్తులను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరు ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుచున్నాను. నీ అనుగ్రహము ఉన్నవారు కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. అందుకే మనం కాశీయాత్రలో ముందుగా కాలభైరవుణ్ణి దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని యాత్ర చెయ్యాలి. ఇదండి ఈ కాలభైరవ టెంపుల్కి ఉన్న హిస్టరీ అనమాట. అందుకనే మనం ఫస్ట్ కాలభైరవ స్వామిని దర్శించుకుని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని నెక్స్ట్ మాత్రమే మనం విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇందాక వీడియోలో మీకు కాలభైరవ ఆర్చ్ అనేది చూపించాను కదండి. ఆ కాలభైరవ స్వామి ఆర్చ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రీట్లోనే మనకు ఒక పవర్ఫుల్ టెంపుల్ ఉందండి. అదేంటి అంటే మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ అనమాట. నెక్స్ట్ మనం ఆ టెంపుల్కే వెళ్తున్నామండి. ఈ స్ట్రీట్లో మనం కార్నర్కి వెళ్ళిపోతే డెడ్ ఎండ్ వస్తుందండి. అక్కడే మనకి ఈ టెంపుల్ అనేది ఉంటుంది. దాంట్లోనే ధన్వంతరి బావి కూడా ఉంటుందండి. అవన్నీ చూపిస్తాను, వచ్చేయండి. ఇలా వెళ్తున్న గ్యాప్లోనే మనకి చాలా చిన్న చిన్న టెంపుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదేనండి మనకి మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ అనమాట. లోపలికి వెళ్దాం రండి. ఈ మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్లోని లింగాన్ని దర్శించుకుంటే అకాల మృత్యువు నుంచి రక్షింపబడతాము అని చెబుతారు. ఈ ఆలయం లోపలికి వెళ్తే ధన్వంతరి కూపం ఉంటుంది. కూపం అంటే బావి అండి. ఆ బావిలో సకల పుణ్య నదుల్లోని నీళ్లు ఈ బావిలో ఊరతాయట. అందుకనే ఈ బావిలోని నీటికి ఆయుర్వేద గుణాలు ఉంటాయని, ఈ నీటిని తాగితే రోగాలు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. అక్కడ వాటర్ కూడా ఇస్తూ ఉంటారండి. ఆ వాటర్ ఇస్తున్నప్పుడు మన ఆ వాటర్ అనేది తాగితే చాలా మంచిది అని చెప్పి పేరండి. అది కూడా చూపిస్తాను మీకు. మనకి లోపలికి కెమెరా అయితే అలో లేదండి, అందుకనే మీకు ఆ లింగాన్ని చూపించలేదు. ఆ లింగం దర్శనం అయితే చేసేసుకున్నాము. అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి రాగానే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది చిన్నగా. ఆ టెంపుల్ని కూడా దర్శించుకున్నాం. దర్శించుకున్న తర్వాత ఇలా లోపలికి వస్తే ఇక్కడ మహామృత్యుంజయ విగ్రహం అనేది ఉంటుందండి. ఈ విగ్రహాన్ని కూడా దర్శించుకోండి. విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ చిన్ని గది ద్వారం ఉంటుందండి. ఆ ద్వారంలోంచి బయటకు వస్తే ఇక్కడ బయట పరిసరం అనేది ఇలా ఉంటుందన్నమాట. ఏరియా అనేది మనం అక్కడే లోపల కావాలంటే దీపారాజన కూడా చేసుకోవచ్చు అండి. అక్కడ మనకి చిన్న శివలింగం ఉంటుంది. ఆ శివలింగం దగ్గర దీపారాజన చేసుకోవడానికి కూడా మనకి ప్లేస్ అనేది ఇస్తున్నారు. ఇలా బయటకు వస్తే ఇక్కడ చాలా చిన్న చిన్న శివలింగాలు అనేవి ఉన్నాయండి. ఎక్కడ చూసినా కాశీలో అడుగడుగున ఒక శివలింగం ఉంటూనే ఉంటుందంట. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. ఇంకా ఈ టెంపుల్స్ దగ్గర నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇదేనండి ధన్వంతరి కూపం బావి. దీంట్లో వాటర్ జనాలు చూసారా అండి ఎలా ఉన్నారో. వాటర్ కూడా చాలా ప్యూరిటీ అనేది చాలా బాగున్నాయండి. క్లీన్గా ఉన్నాయి వాటర్. అందరూ చూడండి ఎలా పట్టుకుంటున్నారో. మనకి కావాలి అంటే వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి వాటర్ బాటిల్స్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడ మనకి డైరెక్ట్గా చేతిలో వాటర్ అనేది పోస్తారు. దాంతో కూడా మనకి తాగొచ్చు అనమాట. చూడండి వాటర్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో మీకు చూస్తేనే తెలిసిపోతుంది. చాలామంది ఇలా క్యాన్స్ వాటర్ బాటిల్స్ తీసుకుని దాంట్లోకి పట్టుకుంటున్నారు. మేము కూడా అయితే వాటర్ తాగేసామండి. అక్కడి నుంచి స్ట్రైట్గా మనకి బయటకు వస్తే మనం వచ్చిన దారిలోనే వెనక్కి వచ్చేయాలి. ఇలా మిడిల్లో అయితే మేము మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాబట్టి టీ అయితే తాగుతున్నామండి. కాశీలో ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే టీ అనేది మనకి మట్టి గ్లాసుల్లో ఇస్తారనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.